ఫంక్షన్స్‌లో చేసే వంకాయ బఠానీ కూరని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఎండు బఠానీ వేసి చేస్తున్నానండి. ముందు రోజు రాత్రే పావు కప్పు ఎండు బఠానీ తీసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు పచ్చి బఠానీ తీసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఏం చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కూరలో వేసి ఉడికించుకోవచ్చు. కొంచెం చింతపండు నానబెట్టుకొని నానిన తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ముందు పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని 2 టమాటా ముక్కలు వేసి సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయ ముక్కలు సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. పచ్చి బఠానీ వేసుకునేవాళ్ళు వంకాయ ముక్కలతో పాటు వేసి ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న బఠానీ, కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వద్దనుకుంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పావు కప్పు నీళ్లు కూడా వేసి కలుపుకొని లో ఫ్లేమ్‌లో ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర తరిగి వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.